నమస్కారం. ఎంసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమానికి అవసరమైన కూరగాయలను పలమనేరుకు చెందిన పలువురు దాతలు ముందుకొచ్చి 3 ప్రత్యేక వాహనాలలో తరలించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాలను ఆయన ప్రారంభించారు. పలమనేరు రూరల్ మండలం కన్వీనర్ బాలాజీ నాయుడు మరియు గంగవరం మండల కన్వీనర్ మోహన్ రెడ్డి ఇరువురు అనారోగ్యంగా ఉండడంతో పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఎన్ వెంకటేగౌడ పరామర్శించారు. పొంగనూరులో గత ఆదివారం అదృశ్యమైన చిన్నారి అస్పియా మృతి హత్యనని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోల్ స్పష్టం చేశారు. అస్పియా తండ్రి తన ఇంటికి సమీపంలోని ఓ మహిళకు 3,60,000 రూపాయలు అప్పిచ్చాడు. అప్పుడు తిరిగి ఇవ్వలేదని చిన్నారి తండ్రి ఆమెను దూషించాడు. దీంతో పగ పెంచుకున్న సదరు మహిళ అస్పియాను ప్లాన్ ప్రకారం తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. ఆ తర్వాత చంపేసి బైక్పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడవేసింది. ఈ కేసులో 3 అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమానికి అవసరమైన కాయగూరలను పలమనేరుకు చెందిన పలువురు దాతలు ముందుకొచ్చి 3 ప్రత్యేక వాహనాలలో తరలించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి పలమనేరు శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి 14 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 340 లోడ్ల కూరగాయలను వితరణగా అందించడం గొప్ప విషయమని అన్నారు. పలమనేరుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక స్థానాన్ని నిలిపిన దాతలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులోనూ మరింత మంది దాతలు ముందుకొచ్చి ఆ స్వామివారి సేవలో పాత్రులు కావాలని, ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా ఆ దేవదేవుని కటాక్షాలు మనపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కాయగూరలను వితరణగా అందిస్తున్న దాతలను ఆయన సన్మానించారు. क्षेमस्थैर्विजयविजयाभ्युदयारोग्यैश्वर्या वृद्धर्थं धर्मार्थकाममोक्ष चतुर्विध बलपुरुषार्थ सिद्ध्यर्थं संतान सौभाग्य सौभाग्यार्थं पुष्पकाम्यार्थ मनोरथबलसंसिद्ध्यर्थं श्री वेंकटेश्वर स्वामिनः तदंगत्वेनाधव निर्विघ्नता सिद्ध्यर्थं महागणपति देवताभ्यो नमः स्मरणपूर्वक पूजाख्यं ऋष्यगणानां त्वा गणपतिं भवामहे सहस्रवाद सभोमिन् विश्वता पुरुषामत्य तिष्ठति पुरुष ये वेदगुणसर्वभूतं यस्य भव्यं बुद्धामृतत्वं यथन्नेनादेवहरे एतावानस्य महिमानतो छायागस्य मूर्धा पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादो ऊर्ध्वमूर्धः पादोऽस्य हाभवात्मनः ततो विश्वन्नक्रामद शासनानसने अभि तस्मात् विराडजायतां विराजो अधिपुरुषः सजातो शरश्चदां पश्चात् भूमिवदोपुरः यत्पुरुषेण हविषा देवायज्ञामसन्वतां वसन्तो अस्य श्रीराज्यं ग्रीष्मयत्वस्सरद्दविः सप्ताश्वान् परिदयः ऋषभसमिदकृताः देवायज्ञं तद्वानाम् अपत्नपुरुषं वसुं त्वं यस्मिन् परिषन्त्रोक्षन् पुरुषं जातमग्रदः येन देवायजन्ति साज्यां सर्वोपचार पूजां संपूजयामि। नमोस्तुनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षे शिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटिप्रधारिणे नमः। श्रियः कल्याण कल्याणनिधये निधयेत्यनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय नमः। मंगलं कौसलेन्द्राय महणीर्वाक्णे नीराजनं दर्शयामि।
ఒడ్డుపల్లి నుంచి టమాటాలు అని కూరగాయలు వచ్చినాయి సార్. బెంగళూరు వ్యాహతం శతమానం భవతి శతమనంతం భవతి రవి అది ఇంకోటి ఈరోజు పలమనేరుకే పర్వదినం. ఎందుకంటే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి గత 14 సంవత్సరాలుగా రవీంద్రారెడ్డి నేను ప్రారంభం చేసినటువంటి మా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు అమర్నాథ్ రెడ్డి సార్ రావడం చాలా సంతోషంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చెప్పలేకుండా పోతానన్న మాటల్లో ఈరోజు చాలా పర్వదినం. పలమనేరు కరోనా సమయంలో మొదటి స్థానంలో ఉండింది, ఈరోజు 2వ స్థానంలో ఉంది. తిరుపూర్ మొదట్లో ఉంది, మనం 2వ స్థానంలో ఉన్నాం. అయినా కూడా పలమనేరు అనే పేరు మారి మోగపోతా ఉంది తిరుమలలో కాయగూరల విషయంలో. కాబట్టి ఎంతోమంది ఆర్తి తీర్చుకునేటువంటి భోజనం అక్కడ భోంచేసేటువంటి వాళ్ళకి ఇక్కడి నుంచి మనం పంపిస్తున్నటువంటి కాయగూరలు ఈరోజు చాలా సంతోషదాయకం. ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు పలమనేరు శాసనసభ్యులు మనకు రావడం, ఇట్లాంటి సందర్భంలో దైవ కార్యక్రమాలు పాల్గొని చాలామందికి ఉత్తేజపరిచి ఇంకా మాకు దాతలు చాలామంది సహకరించి చాలామందిని ఉత్సాహపరిచే విధంగా మమ్మల్ని అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి కృప పలమనేరు వాసులందరికీ కూడా కలగాలని సారు ఆధ్వర్యంలో ఇంకా చాలామంది ఆధ్వర్యంలో మేము ఈ విధంగా ఎప్పటికీ కూడా మా మిత్ర బృందం కానీ మేము కానీ మండి యజమానులు కానీ ఇక్కడుండే పలమనేరు వాసులు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ కూడా సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాము. మనకి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 8వ తారీఖు గరుడు సేవ దాదాపు 30 టన్నుల అవసరము. నిన్నే సార్ గారు డిప్యూటీ గారు ఫోన్ చేసి మీ పలమనేరింటి అయితే మీరు పంపించగలుగుతారు, ఇక్కడ మంచి రైతులు ఉన్నారంటే వెంటనే చెప్పాను. అందరూ చాలామంది బెంగళూరు, మన ఒడ్డుపల్లి మార్కెట్, పలమనేరు, మన గిరన్న మాకు దగ్గరుండి లోటుకి సహకరించాడు. చాలా సంతోషము. మాకు అన్న సమక్షంలో ఒక మాట చెప్పాలి. 22 మంది డోనర్లు ఉన్నాం మేము మొత్తం అన్ని స్టేట్లోన. ఇటు సైడ్ నేనే డోనరు. అందరూ 150 బండ్లకి 200 బండ్లకి భారీ స్థాయిలో వాళ్ళు పండుగ చేసుకునే వాళ్ళ ఏరియాలో దాదాపు మనము 350 లోటు పైన పంపించుంటాము. మాకు ఎవరు సహకరించలేదు. అన్న సమక్షంలో ఈసారైనా భారీ స్థాయిలో వియోగాన్ని రమ్మనేసి 340 అయినాయి. 350 కన్నా అన్న సమక్షంలో పలమనేరులో ఒక పండుగలాగా చేస్తే మాకు చాలా ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుంది. ఇంకా భారీ స్థాయిలో స్వామివారికి వెజిటేబుల్ పంపించేదానికి ఒక ధైర్యం వచ్చింది. అన్నలాంటి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. వెంకటేశాయ. తిరుమల కొండపైన భక్తులకు నిత్య అన్నదానానికి సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్తిభావాన్ని కూడా చాటుకుంటాం. దానికి సంబంధించి రవీంద్రారెడ్డి కానీ అదేవిధంగా స్వామి కానీ ఇంకా చాలామంది గిరి లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్డు పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ చాలామంది మండిలో ఉండేటువంటి మండి యజమానులు కానీ రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు 340 లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన 14 సంవత్సరాలుగా 340 లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్స్ ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా
ఆ దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది. పలమనేరు కావచ్చు, వీకోట కావచ్చు, మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు, ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం. ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ. ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడ సేవకే దాదాపు 4 లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతమందికి ఒక పలమనేరు నుంచినే పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతుడికి మనం పూర్తిగా కృతజ్ఞతలు. ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు, ఎంతోమంది హుండీలో అజ్ఞాత భక్తులు, ఎంతోమంది భగవంతునికి వజ్రాల కిరీటాలు లాంటివి పెట్టేటువంటి అవకాశాలు చాలామంది చూస్తూ ఉంటాం. డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటారు. అయితే డబ్బు రూపేనా ఇచ్చిన దానికంటే మిగతా దానాల కంటే ఈ అన్నదానించినటువంటి దానం అనేది మన పలమనేరు వాసులు ఉపయోగించుకోవడంగా అది మన అదృష్టము, మన గౌరవం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. విధంగా కొనసాగించేటువంటి కార్యక్రమం చేయాలా. అటు తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రోజు అక్కడ భక్తులకు ఏ అవసరం వచ్చినా కూరగాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ, టికెట్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా వ్యాపారస్తులు కూడా కలిసికట్టుగా ఆ దేవుని రవి స్వామి లాంటి వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా ఇంకా మనం చేయాలా, దానికి ఒకసారి మనం చెప్తే ఎక్కువ ఉత్సాహంగా వాళ్ళు ఇంకా ఎక్కువ అవకాశం పూర్తిగా వర్గం తరఫున పడినా అదేవిధంగా అది ఇట్లా ఎక్కువ ఇచ్చేసారి గుర్తించి గౌరవిస్తూ ఇంకా మీకు ఇచ్చేటువంటి అవకాశాన్ని నేను చేస్తూ దానికి సంబంధించి ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞతలు తెలియ. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లుండి గౌడు సేవ కోసం మన పలమనేరు నుంచి కాయగూరలు కావాలని మన రవీంద్రారెడ్డి గారు స్వామి గారు అడిగిన తక్షణమే మా సహాయ సహకారాలతో మేము మిత్రబృందం కూడా కలిసి ఒక లోడు పంపించడం, ఇంకా 2 లోడ్లు సమకూర్చడం జరిగింది. ఎందుకంటే మాకు ఇది పంపించేదానికి ప్రధాన కారణము మన ప్రీతం నేత, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు. ఎందుకంటే అమరన్నోళ్ళకి జిల్లాలో రాష్ట్రంలో పేరుంది. కెలవాతుకు పోతే ఎవరు అన్నం తినకుండా రారు. ఇక్కడ ఈ అన్న క్యాంటీన్లు ఎత్తేసిన తర్వాత పేద ప్రజలు ఎందరో కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటే మాకంతా చర్చించి సొంత నిధులతో కొంతమంది డోనర్లు తక్కువైనా కూడా ఎక్కువగా అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కరి ఆకలి తీర్చిన ఘనత మన అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుందని ఆ స్ఫూర్తితోనే ఈరోజు కాయగూరలు పంపిస్తున్నాము. ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి, ఎందుకంటే మనము డబ్బు ఉన్నా ఏదున్నా కూడా అన్నదానం కంటే మించిన దానం ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రవీంద్రారెడ్డి గారు కానీ స్వామి గారి నుంచి అభినందించి మన పలమనేరు కూరగాయలు పండించే దాంట్లో కానీ పేదోడికి పెట్టే దాంట్లో కూడా ముందుంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ దాతలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. నాకు ఈ అవకాశం కల్పించిన అమరన్న గారికి, టీటీడీ వారికి, స్వామికి, రందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. ఏడుకొండలవాడ గోవిందా గోవిందా. పలమనేరు రూరల్ మండల కన్వీనర్ బాలాజీ నాయుడు మరియు గంగవరం మండల కన్వీనర్ మోహన్ రెడ్డి వీరిరువురు అనారోగ్యంగా ఉండడంతో వీరిని పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పరామర్శించారు. ఏనా సెల్ ఫోన్ మాట్లాడతావా? బడి స్లోగా పోతాడు చెప్పలే. ఈరోజు చెప్తా ఉన్నాడు కృష్ణమూర్తి.
ఎలక్షన్ ఇంకా ఓటమి దీంట్లో రా ఇడ్రా మళ్ళీ ఎందుకు లేట్ 4 గంటలకు పోయి వచ్చేసారు. పోయినాక వేసుకుంటాడు ఫోన్ ఎత్తినాకే ఎన్ని బాగా మీరంతా ఇక్కడ తలకి నా తీసుకుంటా సర్పంచ్ రాజారెడ్డి ఓకే సార్ సైడ్ వేసేవాళ్ళు సైడ్కి ఓకే సార్ ఓకే సార్ అంటే సార్ ఇట్రా ఒక సైడ్కి వచ్చాయి కొంచెం సైడ్ వచ్చే ఫోటో పెడితే నీకు బాగుంటుంది నువ్వు సైడ్ వచ్చేయాలి ఓకే సార్ మల్లికార్జున ఓకే తిరుగు ఇట్లా సైడ్ సార్ చేయలేదు సార్ రామచంద్రారెడ్డి గారి నాయకత్వం రామచంద్రారెడ్డి గారి నాయకత్వం రామచంద్రారెడ్డి గారి నాయకత్వం
కొంచెం జరగాల మన అదృష్టం అది కాకుండా ఇవి కదా అసలు భయమైంది ఆ ప్రదేశం పోయింది ఇంకేం సైడ్ అది వచ్చేస్తున్నారు ఈ ముక్కు కొంచెం సర్చ్ చేసి వరకు మనకు వచ్చిన దాని ప్రకారం వాళ్ళ ఫాదరు చాలామందికి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఓ మహిళ బుర్కా ధరించి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు ఆడుకుంటున్న ఇంకో చిన్నారి తెలిపిందని చెప్పారు. చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి ఇంటికి వస్తే మరికొన్ని చాక్లెట్లు ఇస్తామని చెప్పి తీసుకెళ్లింది అని చెప్పారు. పాప కిడ్నాప్ అయినప్పటి నుండి 12 ప్రత్యేక బృందాలతో పాప ఆచూకీ కోసం గాలించామని పేర్కొన్నారు. పాప మిస్ అయిన రోజే పాపను హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారని పేర్కొన్నారు. పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పాపపై అత్యాచారం జరగలేదని చెప్పారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం పాప కడుపులో మొక్కజొన్న గింజలు, అన్నం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మరిన్ని కొత్త కోణంలో చిన్నారి హత్యపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. మరికొంతమంది అనుమానితులను కూడా విచారించడం జరిగిందని చెప్పారు. చిన్నారి తండ్రి వద్ద దాదాపు 3,50,000 రూపాయలు వడ్డీకి తీసుకున్న ఓ మహిళ ఈ ఘాతుకానికి పాల్పడిందని పేర్కొన్నారు. దారుణానికి పాల్పడిన మహిళతో పాటు సమీప బంధువైన ఓ మైనర్ బాలుని సహాయంతో తన తల్లి ఇంటికి చిన్నారిని తీసుకెళ్లిందని చెప్పారు. చిన్నారిని మహిళ తన తల్లి ఇంట్లో బోధన పెట్టి చిన్నారి తండ్రిపై ఉన్న కోపం చిన్నారిపై చూపించి ముక్కు నోరు అదిమి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చిన్నారిని హత్య చేసే సమయంలో చిన్నారి వారిపై గోర్లతో రక్కినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. చిన్నారి మృతి చెందిందని నిర్ధారించుకుని మైనర్ బాలుడి సహాయంతో ద్విచక్ర వాహనంపై సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు తీసుకెళ్లి పడవేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 3 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, ఇంకా మరికొన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడము, అలానే వాళ్ళని తిట్టడము, బెదిరించడము, సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది. దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, వాళ్ళ మదరు అండ్ ఈ బాబు, వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు.
ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇందులో ఎవరైతే ఈ మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము. ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.